ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తనగూడెంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారు తోటల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అవి పెద్ద పులి పాదముద్రలుగా గుర్తించారు. అధికార నిర్ధారణ కోసం వైల్డ్ లైఫ్ ల్యాబ్ కి వాటిని పంపించారు. అదేవిధంగా దెందులూరు మండలం పేరుగుగూడెంలో మొక్కజొన్న తోటలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించి వాటిని సైతం అధికారులు సేకరించారు. గత వారం రోజులుగా పులి సంచారంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పులి ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. తోటల్లో పనులకు వెళ్లేందుకు సైతం కూలీలు వెనకడుగు వేస్తున్నారు. తర్వాత పులిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు. ఏలూరు జిల్లాలో పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు కూడా పెద్ద పులిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, విజయ్ చంద్రిక మనం చూస్తున్నాము. ఏలూరు జిల్లాలో అయితే పెద్ద పులి కలకలం రేపుతుంది. ప్రధానంగా అయితే కొన్ని మండలాల్లో ఈ పెద్ద పులి తిరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే గత 10 రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఈ పెద్ద పులి మొదట్లోని కోయిలగూడెం మండలంలో తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అక్కడ స్థానిక రైతులు అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు అక్కడ పెద్ద పులి తిరుగుతున్నట్లుగా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ కోయిలగూడెం మండలం నుంచి గోపాలపురం నుంచి నల్లజొన్న మండలం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ద్వారకా తిరుమల మండలంలో తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ద్వారకా తిరుమల మండలంలో కూడా ఒక ఆవును కూడా చంపినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇది పెద్ద పులి కాదా అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఇది అవి పాదముద్రలు చూసి అది పెద్ద పులి పాదముద్రలుగానే వీళ్ళు గుర్తించారు. మొదట్లో ఇది హైనగా భావించారు, కానీ హైనా కాదు పెద్ద పులి అని చెప్పేసి అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా పెద్ద పులి పాదముద్రలు సేకరించి వాటిని నిర్ధారణ కోసం ఉన్నతాధికారులకు అయితే పంపించారు. ప్రస్తుతానికి అయితే పెద్ద పులి సంచారం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. అదేవిధంగా నిన్నైతే దెందులూరు మండలం పెరుగుగూడు గ్రామంలో సైతం పెద్ద పులి పాదముద్రలు గుర్తించినట్లు మనకు తెలుస్తుంది. దీంతో అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే తీవ్ర ఆందోళన నెలకొంది. ఎందుకంటే పెరుగుగూడ నుంచి ద్వారకరంలో దాదాపు 50-60 కిలోమీటర్లుగా ఈ ప్రాంతం అంతే ఈ ప్రాంతాన్ని పెద్ద పులి సంచరిస్తున్నట్టు మనం భావించాల్సి వస్తుంది. అయితే ఇది ఒకటా లేదా రెండా అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే గతంలో కూడా ద్వారకరం మండలంలోని 10 ప్రాంతాల్లోని పెద్ద పులి తిరిగినట్లుగా సమాచారం ఉంది. అయితే అప్పట్లో అటువంటి ఏ విధంగా అది పట్టుబడ్డది. కానీ గతంలో అంతకు ముందు చూస్తే మాత్రం ఒకసారి చిరుతపులు మాత్రం పట్టుబడింది. అది మాత్రం ఆ తర్వాత పెద్ద పులి సంచారం జరిగింది, కానీ మళ్ళీ అదైతే పట్టుబడ్డది. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద పులి తిరుగుతున్నట్లుగానే అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా పెద్ద పులి జాడ తెలుసుకోవడానికి అయితే పలు చోట అయితే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అది ఎక్కడ దొరుకుతుంది అని దాన్ని తెలుసుకోవడానికి అయితే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇంకా సమాచారం అయితే రాలేదు. మొత్తం మీద అయితే పెద్ద పులి సంచారంతో స్థానిక గ్రామాలు అంటే చాలా గ్రామాల్లో ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రైతులు అదేవిధంగా కూలీ ఎవరైతే వ్యవసాయ పనులకు వెళ్తారో వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా రాత్రి వేళలో బయటికి రావాలన్నా సరే పలు గ్రామాల ప్రజలు అయితే భయపడుతున్నారు. మొత్తం మీద అయితే పెద్ద పులి సంచారం అయితే తీవ్ర కలకలం రేపింది. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.